अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో 25వ సూత్రం చెప్పుకుంటున్నాము. అందులో సిద్ధాంతి పూర్వపక్షి చెప్పినటువంటి పూర్వ ఆక్షేపానికి సమాధానం చేస్తున్నాము. పూర్వపక్షి అక్కడ శబ్దం అనేది కృతకమైంది అంటే వాక్యార్థ జ్ఞానం ఏదైతే ఉందో అది సముదాయం చేత వస్తుంది, అందుకే కృతకమైంది. పదార్థ జ్ఞానం చేత వాక్యార్థ జ్ఞానం రావడం లేదు. వాక్యార్థ జ్ఞానం భిన్నమైంది, పదార్థ జ్ఞానం భిన్నమైంది అన్నట్టుగా ప్రస్తావించాడు. దానికి సిద్ధాంతి లేదండి, పదార్థ జ్ఞానం చేతనే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే వాక్యార్థం అనేది తన నిమిత్తత్వాత్ అంటే పదార్థ నిమిత్తత్వం, పదార్థం యొక్క అర్థం తెలిసినప్పుడే, ప్రతి పదం యొక్క అర్థం తెలిసినప్పుడే వాక్యార్థం తెలుస్తుంది అని చెప్పి దానికి సమానం చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే క్రమంలో మనం చెప్పుకున్నాము. అన్వయ వ్యతిరేకం చేసేటప్పుడు సమానం చెప్పాడు. ఇక్కడ ఒక్కొక్కసారి కానీ అన్వయ వ్యతిరేకం చేస్తే కూడా ఒక్కోసారి ఎలా స్థితి వస్తుందంటే మనకు ఉచ్చరితేభ్య పదేభ్య నా పదార్థ అవధార్యంతి. ఒకసారి మానసాదపి ఆఘాత, ఒకసారి మానసికం మన మనసు ఎక్కడ ఉండటం వలన లేదా మనసులో ఏదైనా క్లేశం ఉత్పన్నం కావడం వలన, మనసు అన్యత్ర ఉండటం వలన ఒకసారి ఉచ్చరించినప్పటికీ వాక్య పదాలు చెప్పినప్పటికి కూడా ఒకసారి అర్థం అవగతం కాదు. అంటే అక్కడ ఏదైనా మానసిక ఆఘాతం వలన అర్థం కాదు. అందుకే అక్కడ ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి అర్థం కాలేదు. దీన్ని బట్టి ఏమవుతుంది అంటే క్రమంగా ఆనుపూర్వికంగా శబ్దాల యొక్క ఉచ్చారణ మనకు విన్నప్పుడు ఏమవుతుంది, దాని యొక్క అర్థం అవగతం అవుతుంది అన్నమాట. లేనప్పుడు అర్థం కాదు, అంటే వాక్యార్థం బోధపడదు అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే తదాని ఏకతో వాక్యార్థం నా అవగచ్చు. అందుకే అక్కడ ఒక పదం యొక్క అర్థం తెలియకపోయినా వాక్యార్థం అని తెలియదు. అంటే దాని అది భిన్నంగా ఉంది కాబట్టి అది తెలుసుకోలేదు కాబట్టి మనకు తెలియడం లేదన్నమాట అని ఈ రకంగా మనం విషయాన్ని ప్రస్తావం. దీన్ని బట్టి ఏమవుతుందంటే అన్వయ వ్యతిరేకం చేత అది ఆ పదార్థ జ్ఞానం ఉన్నప్పుడు వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది, పదార్థ జ్ఞానం లేదంటేనే వాక్యార్థ జ్ఞానం కూడా ఉండదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ పదార్థ జ్ఞానంలో కూడా ప్రతి పదం యొక్క అర్థజ్ఞానం అత్యంత అనివార్యము. ఒక పదం యొక్క అర్థం తెలియకపోయినా సంపూర్ణ వాక్యార్థం కూడా మనకు అర్థం కాదు, బోధపడదని చెప్పి ఆ విషయాన్ని మనం చూసాం. ఈ రకంగా ఇంతవరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు అపిచ ఇక్కడ మనకు గతం పాఠం యొక్క స్లైడ్ కావాలి. అస్తు ఇక్కడ ఏంటంటే మహోదయ జీ చెప్పండి. నిన్న ఒక ఘోర ప్రమాదం జరిగింది కదా మహోదయ, ఆ విషయం కొంచెం మనం ముందు మాట్లాడలేమో అనిపిస్తుంది మహోదయ. ఇది రికార్డింగ్ అవుతుంది, తర్వాత మాట్లాడుకుందాం లాస్ట్ లో పాఠం అయిపోయినా. చూడండి, ఇక్కడ చేయండి. మనకు నిన్న అపిచ అని చెప్పి అన్వయ వ్యతిరేకం చేత సమానం చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకొక రకంగా చెప్తున్నా, అంటే పూర్వపక్ష ఆక్షేపించిన దాని పదార్థాన్ని విషయం ఆధారం చేసుకుని మళ్ళీ సమానం చెప్తే ఇంకొక రకంగా చెప్తున్నా అన్నమాట. అంటే పదార్థ జ్ఞానం చేతనే వాక్యార్థ జ్ఞానం కలుగుతుందని చెప్పి చూడండి కింద 2వ పారాగ్రాఫ్ లో
అపి చ అంతరేణాపి పదోచ్చారణం యః శుక్లం అవగచ్చతి అవగచ్చత్యేవ అసౌ శుక్లగుణకం. ఇక్కడ ఏమంటున్నా అంటే అపిచ అంతరేనాపి, ఇంకా పదోచ్చారణం అంతరేనాపి అంటే పదం ఉచ్చరించకుండా కూడా. మనం కొన్ని పదాలు ఉచ్చరించాము, ఆ పదాల యొక్క ప్రతి పదం యొక్క అర్థజ్ఞానం చేత సమూహం వాక్యార్థం యొక్క జ్ఞానం కలుగుతుంది. కానీ ఒక్కొక్కసారి అపిచ ఇంకా ఏం చెప్తున్నా అంటే అంతరేనాపి పదోచ్చారణం అంటే పదోచ్చారణ చేయకుండా కూడా యహ శుక్లం ఇది శుక్లం అవగచ్చతి. ఇది శుక్లం అంటే శ్వేతము, అంటే శ్వేతవర్ణం, తెలుపు వర్ణం అని చెప్పి తెలుస్తున్నమాట. అవగచ్చత్యేవ అసౌ శుక్లగుణకు, ఇది తెలుపు అని చెప్పి అది తెల్లని ఆవు లేదా నల్లని గవ్వు అని చెప్పి ఏదో ఒకటి నల్లని అశ్వం అని చెప్పి మనం తెలుసుకుంటామట. అంటే ఆ శుక్లత్వ గుణాన్ని మనం ఉచ్చరించకపోయినా తెలుసుకుంటాము. అందుకే తస్మాత్ పదార్థ ప్రత్యయే ఏవ వాక్యార్థ. పదార్థ అంటే అర్థ జ్ఞానమే ఇక్కడ వాక్యార్థం. అంటే ఇక్కడ ఏంటి, పదం ఉచ్చరించకపోయినప్పటికి కూడా, ఇప్పుడు అశ్వం అని చెప్పి ఉచ్చరించలేదు, తెల్ల అశ్వము తెల్లని ఆవు అని చెప్పి ఉచ్చరించలేదు. మనం ఉచ్చరించకపోయినప్పటికి కూడా అక్కడ శబ్దం లేదు, మన దగ్గర శబ్దం లేదు, కానీ అర్థం ఉంది. అంటే ఇక్కడ ఆ అశ్వం ఉంది, ఆ గవ్వు ఉంది అనమాట. ఆ గవ్వు అశ్వం అనేది ఆ అర్థం అన్నమాట, ఆ పదార్థం, ఆ పిండం అక్కడ ప్రత్యక్షంగా ఉంది. అంటే శబ్దము ఉచ్చరించకపోయినప్పటికీ కూడా ఇంద్రియముల ద్వారా ప్రత్యక్షంగా ఆవును అశ్వమును చూస్తున్నాం కాబట్టి అర్థజ్ఞానం కలుగుతుందన్నమాట. అంటే పదం లేకపోయినప్పుడు కూడా అర్థం ఖచ్చితంగా ఉండాలి. అర్థం ఖచ్చితంగా ఉంటే అప్పుడు మనకు వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. పదం లేకపోయినా కూడా అర్థం ఉంటేగినా అర్థజ్ఞానం చేత వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. అదే అంటున్నాడు ఇక్కడ. తస్మాత్ పదార్థ ప్రత్యయ అంటే పదార్థం ఇక్కడ పదం ముఖ్యంగా అర్థమే తీసుకున్నాడు. ఆ పదం యొక్క అర్థ ప్రత్యయ అర్థజ్ఞానం కలిగినప్పుడు ఏవ వాక్యార్థ. అంటే పదం లేకపోయినా సరే అర్థం అనేది ఇప్పుడు ఉంటే, ఆ పిండం అనేది ఆ వస్తువు ఆ పదార్థం అక్కడ ఉంటే అప్పుడు మనకు అర్థజ్ఞానం కలుగుతుంది, వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. అంటే వాక్యార్థ జ్ఞానంలో అర్థం ఉండటం అనివార్యము. శబ్దం లేకపోయినప్పటికీ కూడా, ఇక్కడ పదం లేకపోయినప్పుడు అర్థం ఉంటే ఖచ్చితంగా మనకు వాక్యార్థం తెలుస్తుంది అని చెప్పి ఈ రకం చెప్పామట. వాస్తవంగా అంతే కదా, మనకు పదం లేకపోయినప్పుడు చాలాసార్లు మనకు పదం చూడకపోయినా ఉచ్చరించకపోయినా అక్కడ ఉండేటువంటి వస్తువును పదార్థాన్ని వ్యక్తిని చూసి మనము ఆ పలానా వ్యక్తి ఉన్న పలానా వస్తువు ఉంది, పలానా పశువు పక్షులు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి అక్కడ శబ్దం లేవు. శబ్దం లేకపోయినా అర్థ జ్ఞానం చేత ప్రత్యక్ష జ్ఞానం చేత మనము అక్కడ ఆ వాక్యార్థాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం, అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటున్నామట. అందుకే ఆ విషయంలో పదోచ్చారణం వినా అంతరేనాపి పదోచ్చారణం శుక్లం అవగచ్చతి అంటే అవగచ్చత్యేవ అసౌ శుక్ల గుణక. ఆ శుక్లాన్ని బట్టి తర్వాత ఇది తెల్లని ఆవు, ఇది నల్లని ఆవు అని చెప్పి, ఇది నల్లని అశ్వం అని చెప్పి మనం తెలుసుకుంటామట. అందుకే తస్మాత్ పదార్థ ప్రత్యయ వాక్యార్థ అంటే ఆ పదం యొక్క అర్థజ్ఞానం కలిగినప్పుడే మనకు వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. అందుకే నా అస్య పద సముదాయ సంబంధ. పూర్వపక్షాన్ని ముందు పదాలు ఆ వాక్యంలో అనేక పదాలు ఉచ్చరించినప్పుడు ఆ సముదాయం చేత ఆ వాక్యార్థం వస్తుంది చెప్పామట. కాదండి, నా అస్య పద సముదాయ సంబంధం, పద సముదాయానికి సంబంధం లేదన్నమాట. ప్రతి పదం యొక్క జ్ఞానం చేత సంబంధం ఉంది, కానీ సముదాయం చేత సంబంధం లేదు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా సిద్ధాంతి అంటున్నామట. అందుకే నా అస్య పద సముదాయ సంబంధ పూర్వంలో చెప్పామట. ప్రతి మూడు పదాల యొక్క ఒక పదం చేత అర్థజ్ఞానం కలగడం లేదు, ఇక్కడ పదాల సమూహం చేత అర్థజ్ఞానం కలుగుతుంది, వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది అనేవాడు. కానీ వాస్తవంగా ఇక్కడ ఒక పదం చేత కాదు, ప్రతి పదం యొక్క అర్థజ్ఞానం చేత వాక్యార్థ జ్ఞానం కలుగుతున్నాడు, ఇది సముదాయం చేత కలగడం లేదు. అందుకే నా అస్య పద సముదాయ సంబంధ అని చెప్పి ఈ రకంగా ఒక విషయాన్ని ప్రస్తావించాడు. మళ్ళీ ఇంకేమంటున్నా అంటే ఎత్తు అని పూర్వపక్షి ముందు ఏదైతే ప్రస్తావించో దాన్ని ఉల్లేఖిస్తూ సిద్ధాంతి సమానం చెప్తున్నాడు. ఎత్తు శ్రౌతః పదార్థో న వాక్యానురోధేన కుతశ్చిత్ విశేషాత్ అపవర్తితుం అర్హతి ఇతి. శ్రౌతః పదార్థో న వాక్యానురోధేన కుతశ్చిత్ విశేషాత్ అపవర్తితుం అర్హతి ఇది. ఓకేనా? ఇక్కడ శ్రౌతః పదార్థ అంటే మనం ఏదైనా ఉచ్చరించే విన్న పదార్థం, అంటే పదం యొక్క అర్థం, ఏదైనా పదాన్ని ఉచ్చరించదో అది విన్నాం అనమాట. దాన్ని శ్రౌతో పదార్థ అంటున్నాడు. శ్రౌతః పదార్థ నా వాక్యానురోధన అంటే వాక్యానికి ఆధారంగా, వాక్య ఆధారం చేసుకొని కుతశ్చిత్ విశేషాత్ అపవర్తితుం అర్హతి, ఆ విశేషంగా దాన్ని తొలగించడానికి సాధ్యం కాదనమాట.
అది విశేషంగా అంటే ఒక పదం ఉచ్చరించిన తర్వాత ఆ పదం ఇంకొక పదాన్ని తొలగించడంలో ఆ యోగ్యత శక్తి ఉండదు అన్నమాట. ఆ యోగ్యత శక్తి ఉండదు. అందుకే ఆ సామర్థ్యం అంటే ఇప్పుడు తెల్లని ఆవు అని చెప్పాం. ఇప్పుడు తెల్లని ఆవు అంటే ఆ తెల్లని అనే ఆవు అనే పదము ఇది నల్ల ఆవు కాదని చెప్పి దాన్ని నిషేధించడం లేదు. దాని యొక్క తెల్లని ఆవు అనేది తెల్ల అనేది పదము, శ్వేత ఆవు అనేది పదం అయితే శ్వేత అనే పదం అయితే ఉందో అది విశేషణం అయితే ఉందో కానీ నలుపు కాదని చెప్పి ఖండించడం లేదు. అంటే ఆ పదానికి అర్థం కాదు. దాని పదం యొక్క అర్థం శ్వేత ఆవు, తెల్లని అశ్వము అని చెప్పడం ఆ పదం యొక్క అర్థం. ఆ పదార్థ జ్ఞానం అదే అనమాట. కానీ ఆ పదం యొక్క అర్థ జ్ఞానం చేసి నల్ల ఆవు కదము తెలుస్తుంది. కానీ ఆ శబ్దం యొక్క అర్థం నిషేధం వాక్యం ఆ పదం యొక్క అర్థం కాదనమాట. నిషేధించడం లేదు. అది అర్థాపత్తి ద్వారా మనకి అర్థం వస్తుంది, వేరే విషయం. ఇక్కడ నల్లావు లేదు తెల్లావి అని చెప్పి తెలుస్తుందన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే మనకు కుతస్థి విశేషాత్ అపవర్తితం నా అర్హతి, అది అర్హత లేదన్నమాట. అంటే ఒక శుక్లం అనే పదం ఏదైతే ఉందో కృష్ణ అనే పదాన్ని తొలగించడానికి అర్హత లేదు. సత్యం ఏవ ఏతద్, అదే అంటున్నారు సిద్ధాంతి. సత్యం ఏవం ఏతద్, అది మేము కూడా స్వీకరిస్తున్నామంటే అది తొలగించలేదు. శబ్ద ఏదైతే ఉందో అదే పదం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని బోధిస్తుంది కానీ నిషేధించడం లేదు. కానీ ఎత్ర కేవల పదార్థ ప్రయుజ్యమాన, కేవలం ఒక పదార్థం అంటే పదం యొక్క అర్థాన్ని ఎక్కడ ప్రయోగిస్తున్నామో అక్కడ ప్రయోజన అభావాత్ అనర్థక సంజాయతే ఇది అవగతం భవతి. అక్కడ ఏదైనా ఒక పదాన్ని ప్రయోగించినప్పుడు ఆ ప్రయోజనం లేనప్పుడు ఏమవుతుంది? ఆ అనర్థకం సంజాయతే, ఆ పదం అనర్థకం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక పదాన్ని ఉపయోగించినామనుకోండి, అక్కడ ప్రయోజనం లేకపోయింది అనుకోండి, ఆ పదం యొక్క అర్థం అయితే అనర్థకం వ్యర్థం అయిపోతున్నమాట. అక్కడ అదే అర్థం చేసుకున్నాం. ఎట్లా కేవలం పదార్థం మాత్రమే ఒక పదం యొక్క పదాన్ని ఉపయోగిస్తున్నాం, కానీ అక్కడ ప్రయోజనం అంటే ఏది లేదు. అప్పుడు ఏమవుతుంది? అనర్థక సంజాయతే, అనర్థకం అదని తెలుస్తున్నమాట. అనర్థక సంజాయతే ఇది అవగతం అవుతుంది. ఇది అనర్థమవుతుంది, వ్యర్థమవుతుంది చెప్పి తెలుస్తుంది. అంతేగాని ఆ రకంగా తెలుస్తున్నమాట. అప్పుడు ఆ రకంగా అన్నప్పుడు తత్ర వాక్యార్థోపి తావద్భవతి ఇది. అక్కడ అటువంటిప్పుడు అంటే దీన్ని బట్టి ఏమంటుందంటే ఎక్కడైతే పదం యొక్క అర్థజ్ఞానం ప్రయోజనం రహితంగా ఉందో అప్పుడు వాక్యార్థ జ్ఞానం ప్రయోజనరహితంగా ఉంటుంది. వాక్యార్థ జ్ఞానం కూడా ప్రయోజనరహితంగానే ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏమిటి? ఎక్కడ పదార్థ జ్ఞానం సార్థకంగా ఉందో అక్కడే వాక్యార్థ జ్ఞానం సార్థకంగా ఉంటుంది. అక్కడ అది కూడా సార్థకమైపోతున్నాం. అంటే మొత్తానికి ఒక పదార్థ జ్ఞానం చేతనే, ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం చేతనే వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. ఒకవేళ పదార్థం యొక్క జ్ఞానం తెలియకపోతేనా అక్కడ వాక్యార్థ జ్ఞానం కూడా, ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం లేకపోతే వాక్యార్థ జ్ఞానం కూడా తెలియదు. అందుకే అక్కడ ప్రయోజనం లేకపోతే తత్ర వాక్యార్థోపి తావద్భవతు. ఒక పదం యొక్క ప్రతి పదాన్ని ఉచ్చరించినప్పుడు అక్కడ ప్రయోజనం లేకపోతేనా వాక్యార్థోపి తావద్భవతు, వాక్యార్థం అలాగే ఉంటుంది. ప్రతి పదం యొక్క అర్థజ్ఞానం లేకపోతేనా వాక్యార్థ జ్ఞానం కూడా అక్కడ కలగదు ఖచ్చితంగా. అక్కడ అనివార్యంగా ఏదో పదార్థ జ్ఞానం చదివిన వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది చెప్పుకున్నామట. అటు పదార్థ జ్ఞానం వ్యర్థమైనప్పుడు వాక్యార్థ జ్ఞానం కూడా వ్యర్థంగానే ఉంటుంది. అందుకే తావద్భవతు, వాక్యార్థోపి తావద్భవతు, అది నిరర్థకంగానే ఉంటుంది. కానీ విశిష్టార్థత అవగమ్యతే నా సర్వత్ర. కానీ అక్కడ అలా అంటున్నా అంటే అక్కడ ఏదైనా ఒక విశిష్టార్థం ఉంటుంది. అక్కడ అర్థత అంటే వేరే అర్థం ఉంటుంది, భిన్నార్థం ఉంటుంది అన్నమాట. విశిష్టార్థత అవగమ్యతే నా సర్వత్ర. కానీ కొన్ని చోట్ల అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అక్కడ ఏదైనా ఒక విశేష అర్థం ఉంటుంది అని అర్థం చేసుకో. అంతేగాని నా సర్వత్ర అన్ని చోట్ల అలాగే ఉంటుంది కాదు. కొన్ని చోట్ల అలాగే మనకు డైరెక్ట్ గా రాలేదంటే అక్కడ వేరే భిన్న అర్థం ఉంటుంది, అర్థం చేసుకోవాలి. అని నా సర్వత్ర అన్ని చోట్ల అలాగే ఉంటుంది చెప్పి అలా అర్థం చేసుకోకూడదు. అందుకే నా సర్వత్ర అని చెప్పాడు. మొత్తానికి అది పదార్థ జ్ఞానం లేకపోయినట్లు వాక్యార్థం కూడా కలగదు. ఏదో అలా మనకు అలా భిన్నార్థంగా కనిపిస్తుందంటే అది ఒక విశేషణ అర్థం ఉంటుంది. అలాంటి విశేషార్థము ఆ సందర్భ విశేషంలో ఉంటుంది, అన్ని చోట్ల అలాగే ఉండదు. అది మనం సందర్భాన్ని బట్టి ప్రకరణను బట్టి అర్థం చేసుకోవాలి. అందుకే నా సర్వత్ర, అందుకే విశిష్టార్థత అవగమ్యతే. నా సర్వత్ర అక్కడ ఒక విశిష్టార్థ మనకు తెలుస్తుందంటే అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల మాత్రం తెలుస్తుంది, అన్ని చోట్ల కాదని చెప్పి నా సర్వత్ర అని చెప్పాడు అనమాట. అస్తు ఇలా చెప్పిన తర్వాత ఏవం చ సతి ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నప్పుడు గుణాంతర ప్రతిషేధో నా శబ్దార్థ ఇత్యేతదపి పరిహృతం భవతి. ఈ రకంగా మనం
ప్రస్తావించుకున్నప్పుడు శబ్దార్థ జ్ఞానం చేతనే వాక్యార్థ జ్ఞానం ఉంటుంది. శబ్దార్థ జ్ఞానం లేకపోతే వాక్యార్థ జ్ఞానం కూడా ఉండదని చెప్పినప్పుడు ఏవంచ సత్య అలా ఉన్నప్పుడు గుణాంతర ప్రతిషేధో నా శబ్దార్థ అంటే గుణాంతర ప్రతిషేధం అంటే గుణాంతరం ప్రతిషేధించడం శబ్దార్థం కాదు. అంటే శబ్దం యొక్క అర్థము వేరే శబ్దాన్ని తొలగించడం కాదు, వేరే శబ్దం నిషేధించడం కాదు. అందుకే నా శబ్దార్థ ఇప్పుడు చెప్పాం. శుక్ల తెల్లని ఆవు తెల్లని అశ్వం అన్నామంటే ఇది కృష్ణాన్ని తొలగిస్తుంది, నల్లని అశ్వం తొలగిస్తుంది కాదు. అంటే ఆ శబ్దం యొక్క అర్థం కాదు, దాని అర్థం కేవలం తెల్లని ఆవు తెల్లని అశ్వం చెప్పడమే దాని యొక్క అర్థం. ఇది నల్లావు కాదు తెల్లావు కాదు అని చెప్పడము ఆ పదం యొక్క అర్థం కాదనమాట. అందుకే గుణాంతర వేరే శబ్దంని తొలగించడం శబ్దార్థం కాదు. గుణాంతర ప్రతిషేధో నా శబ్దార్థ. గుణాంతరాన్ని వేరే శబ్దాన్ని తొలగించడము ఈ శబ్దం యొక్క అర్థం కాదు. ఏ శబ్దానికి ఏదైతే అక్కడ అదే అర్థం తెలుస్తుంది. కాకపోతే ఆ శబ్దార్థంతో పాటు అది ఆ భిన్నార్థం కూడా వస్తుందన్నమాట. భిన్నార్థం కూడా వస్తుంది, సహజంగా స్వాభావికంగా వస్తుంది. ఇప్పుడు ఆ తెల్లనావు చెప్తుంది, దీన్ని బట్టి వేరే అర్థం వస్తుంది, ఇది నల్లావు కాదని చెప్పి అర్థం మనం తీసుకుంటాం. అంటే అర్థం కూడా వస్తుంది. అంతేగాని ఈ తెల్లని ఆవు అనే పదానికి ఇది నల్లని ఆవు అనే అర్థాన్ని చెప్పడం లేదు, తెల్లని ఆవు అనే చెప్తుంది. అదే ఏ పదం అయితే ఉందో ఆ పదార్థం యొక్క ఆ పదం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. కానీ ఇది నిషేధించినట్టుగా దాని అక్క ముఖ్య అర్థం కాదు. ఆ పదం యొక్క అర్థంగా ఇది ఈ విషయం మనం ముందు చెప్పుకున్నాం. ఏ పదం ఏదైతే ఉందో ఆ పదం యొక్క అర్థాన్ని బోధిస్తుంది, కానీ వేరే పదం యొక్క అర్థాన్ని బోధించదన్నమాట. ఆ అర్థాపత్తిగా వస్తుందంటే వేరే విషయం అది. కానీ ఆ పదం ఆ అర్థాన్ని బోధిస్తుంది, వేరే పదాన్ని నిషేధించదు. ఓకేనా? అక్కడ అందుకే గుణాంతర ప్రతిషేధో నా శబ్దార్థ. అందుకే ఇక్కడ శుక్లావనే శుక్లత్వాన్ని బోధిస్తుంది, కానీ కృష్ణావు అని చెప్పి బోధించడం లేదు. అందుకే అది శబ్దార్థం కదా, నా శబ్దార్థ. దీని ప్రకారంగా ఇత్యేతపి పరిహృతం భవతి. ఈ రకంగా కూడా మనం విషయాన్ని ప్రస్తావించాం. కాబట్టి ఈ రకంగా అది మనకు పదార్థ జ్ఞానం చదివిన వాక్యార్థ జ్ఞానం కలుగుతున్నట్టుగా సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఇంకేమంటున్నా అంటే అపిచ్చ ఇంకొక విషయం చెప్తున్నాడు. అది కూడా పూర్వపక్షి ఈ విషయాన్ని ఆక్షేపించాడు. దాని యొక్క ఆక్షేపాన్ని ఉల్లేఖిస్తూ మన సమాధానం చెప్తున్నాడు ఇక్కడ. అపిచ్చ ఇంకా ఏంటంటే ప్రాతిపదికా ఉచ్చరంతి ద్వితీయాది విభక్తి ప్రాతిపదికార్థో విశేషక ఇత్యాహ. ఇప్పుడు మనకు మూల ప్రాతిపదికం అని చెప్పి రామ శబ్దం ఉంది, కృష్ణ శబ్దం ఉంది. శబ్దాలు మూల శబ్దాలు ప్రాతిపదికాలు. ఆ ప్రాతిపదికం చేత ఏం చేస్తాం మనం? ప్రాతిపదికం అంటే ఏమిటి? అర్థవదధాతుల ప్రత్యయ ప్రాతిపదికం. అంటే అర్థవంతమైన శబ్దానికి ప్రాతిపదికం అని పేరు. ఏం చెప్పాను? ప్రాతిపదికం ఏమంటాం వ్యాకరణ శాస్త్రంలో? ప్రాతిపదికం అంటే ఏమిటంటే అర్థవంతమైన శబ్దానికి ప్రాతిపదికం అని పేరు. అంటే అది ఏదో ఒక అర్థవంతం, ఒక పదం ఉందంటే, ఒక శబ్దం ఉందంటే ఏదో ఒక అర్థయుక్తంగా ఉంటుంది, నిరర్థకంగా ఉంటుంది అన్నమాట. ఏదో ఒక అర్థం ఉంటుంది. అలాంటి అర్థవంతమైన శబ్దానికి ప్రాతిపదికం అని పేరు. అటువంటి మూల ప్రాతిపదికం చేత మనకు సుఔజస్ ఔషస్ టాభ్యాంబిస్ గేభ్యాంబిస్ అనే వ్యాకరణ సూత్రం ప్రకారంగా మనం విభక్తి తెచ్చుకుంటాం. ఏకవచనం అయితే సు తెచ్చుకుంటాము, ద్వివచనం అయితే ఔ తెచ్చుకుంటాం, బహువచనం తెచ్చుకుంటాం. అలాగా ప్రథమ విభక్తిలో, ద్వితీయ విభక్తిలో, తృతీయ విభక్తిలో కర్త, కర్మ, కర్ణము, సంప్రదానం, అపాదానము అలా క్రమంగా ఏ అర్థంలో కావాలంటే కర్తలో కావాలన్నా, కర్మలో కావాలన్నా, ఏ దాంట్లో కావాలన్నా అర్థం తెచ్చుకుంటాం మనం. అది ఇక్కడ ఏమంటే ప్రాతిపదిక అంటే ప్రాతిపదికం చేత, ప్రాతిపదిక శబ్దం చేత ఉచ్చరంతి ద్వితీయాది విభక్తి. అంటే మనం విభక్తి రావాలంటే, ప్రత్యయం రావాలంటే ఏదైనా మూల ప్రాతిపదిక ఉండాలి, మూల ధాతు ఉండాలి, అప్పుడేమో ప్రత్యయం తెచ్చుకుంటాం. ఇక్కడ ప్రాతిపదిక అంటున్నమాట. ప్రాతిపదికా ఉచ్చరంతి ద్వితీయాది విభక్తి ప్రాతిపదికార్థో విశేషక ఇత్యాహ. అదైతే ద్వితీయాది విభక్తి అంటే కర్మ అన్నమాట. కర్త, కర్మ, కర్మ ద్వితీయాది విభక్తి వస్తాయన్నమాట. ఆ ద్వితీయాది విభక్తులు ఏవైతే వస్తున్నాయో అవి ప్రాతిపదికార్థ విశేష, ప్రాతిపదికార్థని విశేషిస్తున్నాయన్నమాట. ప్రాతిపదికార్థ విశేషకో ఇత్యాహ. సచ విశేష శృతి సామాన్య శృతి బాధేత. ఆ విశేష శృతి సామాన్య శృతి బాధ అంటే ఇప్పుడు ప్రాతిపదిక మూల ప్రాతిపదికం ఏదైతే ఉందో అది ద్వితీయాది విభక్తి కర్మలు తెచ్చుకున్నామట. కర్మాది అర్థంలో ద్వితీయాది విభక్తి వస్తుంది చెప్పుకుంటామట. అక్కడ విశేష శృతి వచ్చినప్పుడు సామాన్య శృతి బాధేత. అప్పుడు మూల ప్రాతిపదిక ఏం చెప్తుంది? ఇక రామ అనేది రాముడిని అనే కొన్ని భిన్నార్థం చెప్తున్నామట. ద్వితీయాది విభక్తి వచ్చినప్పుడు రాముని చేత, రాముని కొడుకు అని చెప్పి విభక్తి ఆదిని బట్టి మనకు అది కర్మలో వచ్చిందో, కర్ణంలో వచ్చిందో, సంప్రదాయంలో వచ్చిందో, అపాదానం వచ్చిందో అని బట్టి మనము అర్థం తీసుకుంటాం. అందుకే విశేష శృతి, విభక్తి యొక్క విశేష శృతి ఏదైతే ఉందో సామాన్య శృతి సామాన్య యొక్క అర్థాన్ని బోధిస్తుంది, అంటే విశేష అర్థాన్ని బోధిస్తుంది. రాముని కొడుకు, రాముని యొక్క, రామునిలో, రాముని యందు, అలాగా మనకు ఒక విశేష అర్థం తీసుకుంటామట. అంటే ప్రాతిపదికం చేత ద్వితీయాది వచ్చినప్పుడు అక్కడ విశేషార్థం వస్తుందన్నమాట. అది సామాన్యం అయిపోతుంది. సామాన్యము విశేషాన్ని బాధిస్తుంది, విశేష స్థితి వచ్చి సామాన్య స్థితిని బాధించేస్తుందన్నమాట.
అందుకే సచ విశేష స్థితి అంటే ప్రత్యయాది విభక్తి ఏదైతే వచ్చిందో అది విశేష స్థితి ఏదైతే ఉందో సామాన్య స్థితి అంటే ప్రాతిపదికార్థాన్ని బాధిస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. యచ్చ అలాగే ఈ రకం చెప్పిన తర్వాత ఏతే పదసంగాతా పురుషకృతా దృశ్యంతే పూర్వపక్షి ఈ మాట కూడా అనమాట. పదాల యొక్క సమూహం చేత వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. అందుకే ఇది పురుషకృతా దృశ్యంతే, ఇది పురుషుని ద్వారా నిర్మించబడింది, పురుషుని ద్వారా తయారు చేయబడింది వాక్యార్థ జ్ఞానము. ఇది శబ్దార్థం కాదు, పదార్థ జ్ఞానం కాదు అని ఆ మాట అన్నాడనమాట. దాని గురించి సమానం చెప్తున్నాడు. ఇంకా నువ్వు ఏవైతే అన్నావో ఏతే పదసంగాత, ఈ అగ్నిహోత్రం జుహ్యాత ఏదైతే ఉందో ఈ పదాల యొక్క సమూహం చేత మనకు అర్థం వస్తుంది, కానీ ప్రతి పదం చేత అర్థం రావడం లేదు. అందుకే పురుషకృతమైంది అని ఆ రకంగా ప్రత్యక్షమవుతుంది, ఉపలబ్ధమవుతుంది పూర్వపక్షి అన్నాడు. దానికైతే సమాధానం పరిహృతం తత్ర కర్త అస్మరణాదిభి. దానికి సమాధానం ముందే చెప్పాం. నువ్వు మళ్ళీ అడుగుతున్నావు, అది మళ్ళీ చెప్తున్నావు. దానికి సమాధానం అయితే మనం ముందు చెప్పుకున్నావు. ఏం చెప్పుకున్నావు? నువ్వు పురుషకృతం అంటున్నావు, పురుషు ద్వారా నిర్మించబడింది ఈ శబ్దానికి, ఈ వాక్యానికి ఇది అర్థం, ఈ అర్థానికి ఈ శబ్దం అని చెప్పి నువ్వు అంటున్నావు కదా. అది పురుషకృతమైంది అంటున్నావు కదా. ఆ పురుషకృతం అంటే ఆ పురుషుని యొక్క ఏ పురుషుని ద్వారా నిర్మించబడిందో, ఏ పురుషుని ద్వారా అది సంబంధం కలపబడిందో ఆ పురుషుని యొక్క నామస్పందం చెప్పు. ఆ కర్త యొక్క నామం ఉండాలి కదా. ఇప్పుడు అనేక గ్రంథాలు చూస్తున్నాం. ఏ గ్రంథాన్ని రచించదా ఆ గ్రంథ యొక్క నామం ఇక్కడ వ్యక్తి వర్తమానంగా లేకపోయినప్పుడు కూడా ఆ గ్రంథకర్త యొక్క నామాన్ని ఇదో వరకు ఉచ్చరించుకుంటూ వస్తున్నాం. అలాగా ఈ శబ్దానికి ఈ అర్థానికి ఈ శబ్దం అని శబ్దార్థ సంబంధాన్ని కలిపేటువంటి వ్యక్తి కర్త ఎవరైతే ఉన్నదో ఆ కర్త ఉన్నట్టుగా ప్రమాణం ఎక్కలేదు. మనకు ఉంటే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా కర్త లేకున్నాడు ఆయన భలే ఈ వర్తమానం లేకపోవచ్చు, కానీ ఆయన రాసిన ఆయన కలిపి సంబంధం అయితే ఉండాలి కదా. ఆ పలాని వ్యక్తి చేశాడని చెప్పి ఆ సంబంధం ఉండాలి కదా. అందుకే తత్ర కర్త అస్మరణాదిభి, అందుకే కర్త లేడు. నువ్వు కర్త ఉన్నట్టుగా ప్రమాణం ఎక్కడ చూపించలేదు కాబట్టి దానికి సమానం ఇదే సరిపోతుంది. పురుషకృతం కాదు అంటే అపౌరుషయమే. ఎందుకంటే పురుషుని ద్వారా అనంత శబ్దాలకు ఈ శబ్దానికి ఈ అర్థం ఈ శబ్దం చెప్పి జోడించడం సాధ్యం కాదు, శక్యం కాదు. ఆ సామర్థ్యం ఆ పురుషుడికి ఉండదు. అందుకే ఇక్కడ కర్త లేడు కాబట్టి ఇది అపౌరుషమైంది. అంటే ఆ పరమాత్మ యొక్క జ్ఞానం, పరమాత్మ నిత్యం కాబట్టి పరమాత్మ నిత్యము. ఈ శబ్దము అర్థము, ఈ శబ్దము అర్థానికి మధ్య సంబంధము నిత్యమైంది అని అర్థం చేసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి రకంగా సమానం చెప్పారట. కర్తకు ప్రమాణం లేదు కాబట్టి ఇది మనకు అదే రకంగా దానికి సమానం చెప్పుకోవచ్చు. పురుషకృతం కాదు, అపౌరుషము ఇది అని చెప్పి. అపిచ ఏవం జాతీయకే అర్థే వాక్యాన్ని సంహర్తం, ఏవం జాతీయకే అర్థే వాక్యాన్ని సంహర్తం నా కించన పురుషానం బీజమస్తి. ఈ రకమైనటువంటి సంబంధాన్ని కలిపేటువంటి వాక్యార్థాన్ని సంహరించేటువంటి శక్తి అనేది నా కించన పురుషానం బీజమస్తి. ఏ పురుషుని యొక్క బీజం కాదు, ఏ పురుషుని ద్వారా ఆ సంబంధం కలిపే శక్తి సామర్థ్యము కారణము నిమిత్తం ఎప్పుడు కాలేదన్నమాట. అపిచ ఏవం జాతికి అర్థి, ఈ రకమైనటువంటి ప్రతి పదం యొక్క అర్థాన్ని, ఆ పదాల యొక్క సమూహాన్ని, ఆ పద సమూహం వచ్చే ఆ వాక్యార్థాన్ని ఈ రకంగా సంబంధం జోడించేటువంటి కర్తను మనము చెప్పడం అనేది అది ఎప్పుడు సాధ్యం కాదు. అందుకే జాతికి అర్థే వాక్యాన్ని సంహర్తం, ఇక్కడ వాక్యాలు సంహరించడం అనేది అదే సంహర్తం అంటే జోడించడం అనేది, సంబంధం కలపడం. సంహర్తం అంటే ఇక జోడించడం కలపడం అనేది నా కించన పురుషానం బీజం వస్తుంది. ఈ పురుషులకు యొక్క పురుష నిమిత్తం కాదు, పురుషుల యొక్క కారణం కాదు, పురుష బీజం కాదు. అంటే పురుష నిమిత్తం కాదు అంటే అపౌరుషయం. అపౌరుషం అంటే ఆ పరమాత్మ యొక్క వాచకమే, ఈ పరమాత్మ యొక్క జ్ఞానమే, పరమాత్మ యొక్క జ్ఞానమే. కాబట్టి వేదాన్ని అపౌరుషయమైనటువంటివి. ఈ వేదాల్లో ఉండే జ్ఞానం నిత్యమైంది కాబట్టి ఇది కృతకమైంది కాదు, ఉత్పన్నం చేసింది కాదు సంబంధము. కానీ నువ్వు సంబంధం ఉత్పన్నం చేసినట్లే ఆ పురుష కర్తను చూపించలేదు, దానికి ప్రమాణం లేదు ఉన్నట్టుగా. కానీ మనకి వేదాలు ఉన్నట్టుగా ప్రమాణం ఉంది, వేద ప్రమాణం ఉంది కాబట్టి ఇది పురుష సాధ్యం కాదు. అందుకే నాకించిన పురుషానం బీజమస్తి, పురుషుల యొక్క సాధ్యం కాదని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి సమాధానం చెప్పాడు. కాబట్టి మొత్తానికి విపక్షి ఈ పదార్థ జ్ఞానం చేత వాక్యార్థ జ్ఞానం రావడం అనేది వాక్యార్థ జ్ఞానం భిన్నము, పదార్థ జ్ఞానం భిన్నం అని చెప్పినప్పుడు కాదండి. పదార్థ జ్ఞానం ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం చదివిన వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. ఆ వాక్యం ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదంలో ఏ ఒక్క పదం తెలియకపోయినా వాక్యార్థ జ్ఞానం కూడా తెలియదు. పదాల యొక్క సమూహంలో ఎన్నైతే ఉన్నాయో ఆ పద సమూహం ఎంతైతే ఆ పద సమూహంలో ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం తెలిసినప్పుడే మనకు వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది, లేకపోతే కలగదు అని ఈ రకంగా రకరకాలుగా పూర్వపక్ష ఆక్షేపించే విషయాలకు సిద్ధాంతం సమాధానం చెప్తూ వస్తున్నాడు. అలాగే ఇంకా దాంట్లో ఇంకొక రకంగా కూడా సమాధానం చెప్తున్నాడు. లోకే సన్నియమాత్
ప్రయోగ సన్నికర్ష స్యాత్. సిద్ధాంతి మాట్లాడుతున్న అదే విషయాన్ని ఇంకా ప్రతిపాదిస్తూ, లోకి అంటే లోకంలో, సన్నికర్షాత్ అంటే సన్నికర్షం అంటే ఇంద్రియాలతో సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం అంట కదా. లోకంలో మనం ఇంద్రియముల ద్వారా ప్రత్యక్షంగా ఏదైతే చూస్తాం అదే ప్రత్యక్షము. అంటే మన ఇంద్రియాలు ఆ వస్తువు మన ఇంద్రియాలకు పరస్పర సన్నికర్ష సంబంధత ఉందన్నమాట. అదే ప్రత్యక్షం అని చెప్పుకున్నామట. అందుకే ఇంద్రియార్థ సన్నికర్షం చేత ఏదైతే అర్థజ్ఞానం కలుగుతుందో, అంటే పదాల యొక్క సామీప్యత కలుగుతుందో అక్కడ మాత్రమే వాక్యరచన కలుగుతుంది అని ఈ రకంగా ఈ రకంగా అన్యాయం అంటే సిద్ధాంతం. ఈ రకంగా అంటే సన్నికర్ష కలిగినప్పుడు వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. వైదిక స్వర్గాది అర్థంక, వైదికంలో అంటే వేదాల్లో వేదవాక్యం కదా, చేదన వాక్యం ప్రేరక వాక్యం కదా, అర్థంక ఇంద్రియ సన్నికర్ష నాహోసే. అక్కడ ఇప్పుడు మోక్షం కలుగుతుందనే విషయంలో, స్వర్గం కలుగుతున్న విషయంలో ఇంద్రియము అర్థానికి సన్నికర్షణ లేదన్నమాట. నా అగ్నిహోత్రం జుహ్య స్వర్గ కామ ఆది వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఈ పౌరుషయం కాదు అని చెప్పామట. పౌరుషయం కాదని ప్రతిపక్షమే కదా, అలా కాదు. లోకంలో సన్నియమా ప్రయోగ సన్నికర్ష స్యాత్. లోకంలో ఏ విధంగా అయితే ఇంద్రియ సన్నికర్షం చేత మనకు ప్రత్యక్ష జ్ఞానం చేత అయితే మనకు ప్రత్యక్షం అవుతుందో, అలాగే ఈ ప్రయోగ సన్నికర్ష సామీప్యంగా ఉంది కాబట్టి వైదిక వేద వాక్యం కదా, ప్రేరణ వాక్యం ఏదైతే అర్థం చెప్పుందో అది కూడా ప్రత్యక్షమే అన్నిటికీ ఇక్కడ అన్వయం చేసుకోవాలి. మనం ఇది కూడా ప్రత్యక్షమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. కేవలం లౌకికంలో ఉండేది ఇంద్రియ సన్నికర్షం ప్రత్యక్షం కాదు, వేద వాక్యాలు నిత్యం కాబట్టి అపౌరుషేయమైంది కాబట్టి, పరమాత్మ జ్ఞానం కాబట్టి, పరమాత్మ నిత్యం శాశ్వతమైన వాడు కాబట్టి అది పరమాత్మ యొక్క జ్ఞానమే, అపౌరుషేయ జ్ఞానమే కాబట్టి అది నిత్యమే. ఇంద్రియ సన్నికర్షణ కాంత మాత్రమే అది మనం చూడలేంత మాత్రం అది లేదని కాదు. ఎందుకంటే వేద వాక్యం ప్రేరణక వాక్యం అది నిత్యమైంది. శబ్దం నిత్యమైనప్పుడు, అర్థం నిత్యమైనప్పుడు వాటి మధ్య సంబంధం కూడా నిత్యమే. ఈ రకంగా ప్రయోగ సన్నికర్షణ చేత అది నిత్యం అని చెప్పి అర్థం చేసుకోవాలి అనే రూపంలో ఇక్కడ మనం తీసుకోవాలి ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని. అది కొంచెం అన్వయం చేసుకోవాలి. అది కింద చూడు భాష్యంలో స్పష్టం చేశారు. ఇక్కడ లౌకికేషు అంటే ఏంటి మహోదయ, ఇక్కడ సన్నిమాత్ ప్రయోగ సన్నికర్షాత్ పదార్థం కొంచెం చెప్తారా మహోదయ? ప్రయోగ సన్నికర్ష లోక వేదవాక్యాల ప్రయోగం ఏదైతే ఉందో ఆ పదాల యొక్క సామీప్యం దగ్గర సంబంధించిన లోకల్ ఏ విధంగా మనం ఇంద్రియ సన్నికర్షణ ఏ విధంగా ప్రత్యక్షం చూస్తామో ఆ రకంగా సామీప్యత ఉంది కాబట్టి వేదవాక్యాలు నిత్యం కాబట్టి ఆ సంబంధం అర్థం చేసుకోవాలి. శబ్దము అర్థము వాటి మధ్య సంబంధం నిత్యం అని చెప్పి నిరూపించుకోవచ్చామట. అది నిత్యం కాబట్టి శబ్ద జ్ఞానం, ఆ శబ్దం ఏదైతే అర్థాన్ని బోధిస్తుందో ఆ అర్థం అంటే ఆ ధర్మం ఆ మోక్షం కూడా నిత్యమే. ఆ ప్రయోగ సన్నికర్షణ చదివిన ఆ వాక్యం యొక్క ప్రయోగం చదివిన మనకు అర్థం అవుతుంది, అది నిత్యం అని చెప్పి అర్థం చేసుకోవాలి అనే అభిప్రాయం ఇక్కడ. అస్తు చూడండి, ఇది చూసిన తర్వాత మీకు ఇంకా భాష స్పష్టమవుతుంది. లౌకికేషు పునః అర్థేషు, లౌకిక అర్థాలు ఏవైతే ఉన్నాయి ప్రతి పదానికి వాక్యానికి ఏదో అర్థం తీసుకుంటాం. లౌకికేషు పునః అర్థేషు ప్రత్యక్షేణ అర్థం ఉపలభ్య. ప్రత్యక్షంగా లౌకికంగా మనం చూస్తున్నాం, నేను ఒక పదం ఉంది, ఒక వాక్యం చెప్పండి, అక్కడ ఆ ఇంద్రియ సన్నికర్షణ జరుగుతుందన్నమాట. అందుకే ప్రత్యక్ష అర్థం ప్రత్యక్షంగా ఇంద్రియం ద్వారా ఆ వస్తువుని చూసినప్పుడు అర్థం అంటే ఆ వస్తువు పదార్థం ఉపలభ్యం అవుతుందన్నమాట. అందుకే ఆ లౌకికేషు పునః అర్థేషు ప్రత్యక్షేణ అర్థం ఉపలభ్య, ప్రత్యక్షంగా అర్థాన్ని పొంది ఆ వస్తువును పొంది సన్నియమ, సన్నియమ అంటే సన్నిబంధనం శక్య, సన్నిబంధనం శక్య, సన్నిబంధనం శక్యం అంటే అక్కడ ఆ సంబంధం కలపడం శక్యం అనమాట. తత్ర సన్నిబంధనం శక్యం, తత్ర సంహర్తుం ఏవం జాతీయకాని నీలోత్పల వనేషు అద్యైతి. అక్కడ మన శ్లోకం చెప్పుకున్నామట. అంటే నీలకమల యొక్క వనంలో ఆ రకంగా ఈ రోజు ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ తిరిగేటువంటి హంసలు ఈ రకంగా మధురమైన శబ్దాలతోటి, మధురమైనటువంటి ధ్వనితోటి ఆ రకంగా అనిపిస్తున్నాయి. ఆ కాంతలు శ్వేత వస్త్రాలను, రేష్మి వస్త్రం ధరించి నాట్యం చేస్తున్నట్టుగా ఉన్నాయని చెప్పాను కదా. అలాగా సన్నియమ అంటే సన్నిబంధనం శక్యం, తత్ర సంహర్తుం ఏవం జాతీయకాని నీలోత్పల వనేషు అద్య ఇది. అది ఏది చెప్పుకున్నామో అక్కడ తస్మాత్ అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గ కామ ఇది ఏతేభ్య ఏవ పదేభ్య. అంటే ఈ పదాలతోటే అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గ కామ ఇది ఏతేభ్య ఏవ పదేభ్య, ఈ పదాలతోటే ఏ అర్థాహ అవగతాహ అంటే ప్రతి పదానికి అయితే అర్థం తెలుస్తుందో
ఇప్పుడు లోకంలో ప్రత్యక్ష అగ్నిహోత్రం అంటే ఇక్కడ మనం అగ్నిహోత్రం చేసిన ప్రతి లోకంలో ప్రత్యక్ష చూస్తాం, జిహ్యాత్ చేయడం కర్మ ప్రత్యక్ష చూస్తాం. ఆ స్వర్గ కామాన్ని ద్వంద్వ కలిగేటువంటి మనకు ఇది ప్రేరక వాక్యం బట్టి మన నిత్యం కాబట్టి, శబ్దం నిత్యం కాబట్టి, అర్థం నిత్యం కాబట్టి వాటి మధ్య సంబంధం కూడా నిత్యమే ఉంటుందని చెప్పి తీసుకుంటామట. అందుకే ఇక్కడ ఇది ఏతేభ్య ఏవ పదేభ్యో ఏ అర్థా అవగతా, ఈ పదాల చేత ఏ అర్థమైతే అవగతం చేసుకుంటున్నామో తేభ్య ఏవ తేభ్య ఏవ ఏతద్ అవగమ్యతే, ఆ పదాల యొక్క ప్రతి పదం యొక్క అర్థం చేతనే వాక్యార్థం కూడా అగ్నిహోత్రం చేసినట్టు స్వర్గకామన కలుగుతుంది. తేభ్య ఏవ ఏతద్ అవగమ్యతే, ఏమని అగ్నిహోత్ర స్వర్గో భవతి, అగ్నిహోత్రం చేసినట్లయితే స్వర్గం కలుగుతుందని చెప్పి ఆ ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం చేతనే ఈ వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. అది సన్నిబంధం. ఏ విధంగా లోకంలో ప్రతి ఇంద్రియ సంజ్ఞక లేనప్పుడు అయితే అర్థం చూసి మనం ఆ సన్నిబంధనం ఏ విధంగా అర్థం చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా ఈ అగ్నిహోత్రం జుహ్య స్వర్గకామని ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం చేత ఈ శబ్దము అర్థం వాటి మధ్య సంబంధం నిత్యం కాబట్టి ఇది కూడా ఈ పదాల యొక్క అర్థ జ్ఞానం చేతనే ఈ వాక్యార్థ జ్ఞానం కూడా మనకు తెలుస్తుంది, నిత్యం అని తెలుస్తుంది. ఇదే స్వర్గం అలాగే ఉంటుందని చెప్పిన ప్రకారం ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే అదే ఇప్పుడు అగ్నిహోత్ర స్వర్గో భవతి ఇది అవగమ్యతే, మనకు ఆ రకంగా తెలుస్తుందన్నమాట. అందుకే లాస్ట్ లో అంతింలో ఏం నిష్కర్షణ ఏమిచ్చారంటే పదేభ్య ఏవ పదార్థ ప్రత్యయ, అంటే పదేభ్య అంటే పదాలు, అంటే కొన్ని వర్ణాల యొక్క సమూహాన్ని పదం అంటాం కదా, ఆ పదాల యొక్క పదేభ్య పదాలు ఉంటే ఆ పదార్థం యొక్క ప్రత్యయం ఉంటుంది, అంటే ఆ పదం యొక్క జ్ఞానం ఉంటుంది, అంటే ఆ పదం యొక్క విశేషమైన అర్థం ఉంటుంది అన్నమాట. ప్రత్యయ అంటే జ్ఞానం అంటే అర్థము. అందుకే పదేభ్య పదార్థ ప్రత్యయ, పదం యొక్క అర్థ జ్ఞానం ఉంటుంది. అదే ఆ పదార్థ జ్ఞానం ఉంటే వాక్యార్థ ఇది, పదార్థేభ్యో వాక్యార్థ ఇది. అందుకే పదేభ్య ఏవ పదార్థ ప్రత్యయ, ఆ పదాలుంటే ఆ పదం యొక్క అర్థం ఉంటుంది, అర్థ జ్ఞానం ఉంటుంది. ఆ పదార్థ జ్ఞానం ఉన్నట్లయితే, అంటే ప్రతి పదం యొక్క అర్థ జ్ఞానం ఉన్నట్లయితే వాక్యార్థ ఇది, వాక్యార్థ జ్ఞానం ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే పదార్థ జ్ఞానం పదం లేకపోతే ఆ పదార్థం కూడా ఉండదు, ఆ పదార్థం లేకపోతే వాక్యార్థ గుణము ఉండదు. అంటే ఒక అర్థం మనం పని చెప్పుకున్నాం, పదం లేకపోయినా అర్థం ఉన్నట్లయితే అక్కడ, అప్పుడు అర్థం ఉన్నట్లయితే ఆ వాక్యార్థం వస్తుందన్నమాట. అంటే పదం ఉచ్చరించకపోయినప్పుడు లేకపోయినా కూడా అక్కడ అర్థం మనం ప్రత్యక్షంగా ఉందనుకోండి, ఇంద్రియ గోచరం అయిపోయింది అనుకోండి, అర్థం ఉన్నట్లయితే అర్థం చేత పద వాక్యార్థ జ్ఞానం తెలుసుకోవచ్చు అనమాట. కానీ పరంపరగా మనకు పదము ఉంటేనే పదార్థ జ్ఞానం ఉంటుంది, పదార్థ జ్ఞానం వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. అందుకే వాక్యార్థ జ్ఞానం అర్థం చేసుకుంటే పదార్థ జ్ఞానం అత్యంత అనివార్యం. పదార్థ జ్ఞానం చేసిన వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది. పదార్థ జ్ఞానం లేకుండా వాక్యార్థ జ్ఞానం కూడా కలగదు. అందుకే కృత్రిమం కాదు, కృతకం కాదు అని చెప్పి ఈ రకంగా నిష్కర్షణ చేశాడు అనమాట. అందుకే ఇది వేదస్య అర్థ ప్రత్యాయకత్వ అధికరణం. అంటే వేదవాక్యాలు అర్థాన్ని ప్రతిపాదిస్తాయి. వేదవాక్యం అంటే ప్రేరణ వాక్యం, చోదనా వాక్యం. చోదనా వాక్యం అంటే అగ్నిహోత్రం జుహ్య స్వర్గకం, ఇది చోదనా వాక్యం. చోదనా వాక్యం అంటే ప్రేరక వాక్యం. ఇవి అర్థ ప్రత్యాయకత్వం అధికరణం, అంటే అర్థాన్ని ప్రతిపాదిస్తాయి. వేదవాక్యాలను కూడా ఒక అర్థాన్ని, విశిష్టమైన అర్థాన్ని ప్రతిపాదిస్తాయి. ఇవి నిత్యము. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం శబ్దం నిత్యము కాబట్టి అర్థం నిత్యము, ఈ రెండింటి మధ్య సంబంధం కూడా నిత్యం కాబట్టి ఈ వాక్యార్థం కూడా నిత్యమే. ఓకేనా? ఈ జ్ఞానం, ఈ వాక్యం ఏదైతే అర్థబోధన కలుగుతుందో అది నిత్యం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అందుకే వేదస్య అర్థ ప్రత్యాయకత్వ అధికరణం. అందుకే వేదవాక్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రేరణ వాక్యాలు, ఉపనిషత్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అర్థాన్ని ప్రతిపాదిస్తాయి. ఎందుకంటే ఈ వేదాలు నిత్యమైనటువంటి, అపోదిశమైనటువంటి, కృతమైనటువంటి కాదు. కృతమైనటువంటి మనకు అనేక దోషాలు వస్తాయి, ఆ కర్త మనకు చూపించడం లేదన్నమాట. కాబట్టి ఇది అపోదిశయం కాబట్టి, పరమాత్మక జ్ఞానం కాబట్టి ఈ వాక్యం కూడా, ప్రేరక వాక్యం, చోదన వాక్యం కూడా వాక్యార్థ జ్ఞానంతో యుక్తమై ఉంటుంది. అదేవిధంగా అర్థజ్ఞాని కలిగి ఉంటుంది, మోక్షాన్ని అందజేస్తుంది అన్నట్టుగా ఈ రకంగా ఈ అధికరణాన్ని పరిసమాప్తం చేశాడు సిద్ధాంతం. అస్తు, ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు, ఇప్పుడు చెప్పండి, ఇది స్పష్టమైంది అందరికీ? మహోదయ, నాకు నేను ఛార్జ్ లేక లేటుగా వచ్చాను, పాఠం రాలేదు, మాట వినబడ్డది కానీ పాఠం రాలేదు. అంటే మహోదయ ఇప్పుడు ఋతుంబర ప్రజ్ఞ అనేది మనం మొన్న చెప్పుకున్నాం ఒకసారి, అంటే ఈ నిత్య సత్యాలు అని చెప్పుకున్నాం. అంటే ఇవి కూడా ఇప్పుడు శబ్దం కూడా మీరు నిత్య సత్యం కిందనే చెప్తున్నారు. వేదం అనేది అపోదిశయం. అపోదిశం అంటే పురుషకృతం కాదు.
పురుషకృతం కాబట్టి అది. పరమాత్మకృతము, పరమాత్మకృతం కాబట్టి పరమాత్మ నిత్యమైన శాశ్వతమైన ఈ సిద్ధాంతం అందరూ స్వీకరిస్తాం. ఇప్పుడు ఇది పరమాత్మ చేత ఉత్పన్నం చేయబడింది కాబట్టి పరమాత్మ నిత్యమైన పరమాత్మక జ్ఞానము నిత్యంగా ఉంటుంది. అది ఇది పరమాత్మ యొక్క వాక్యం కాబట్టి వేద వాక్యం కాబట్టి ఇది కూడా నిత్యం. ఈ వాక్యం ఏదైతే అర్థాన్ని బోధిస్తుందో ఆ అర్థం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సందేహం ఎందుకు? శోధన లక్షణం అదే. అర్థోధన శోధన వాక్యం ద్వారా ప్రేరక వాక్యం ద్వారా ఏ అర్థం ఏదైతే ఆ అర్థం తెలియజపడుతుందో అది ధర్మం అని చెప్పామాట. ఆ ధర్మం ఏంటి కదా? మోక్ష ప్రాప్తి కలిగిన ధర్మం అని చెప్పి. కానీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడటం లేదు కదా, ఇంద్రియాలకు గోచరం ఇప్పుడు లోకంలో అయితే ఇంద్రియాలకు ఆ వస్తువుకి ఇంద్రియాల మధ్య సంబంధం కలుగుతుంది, ప్రత్యక్షంగా చూస్తున్నాం, అది ప్రత్యక్షం అంటాం. ఇంద్రియాలు సన్నికర్షోత్పన్న జ్ఞానం ప్రత్యక్షం చెప్పావు. కానీ అది మోక్షం ప్రత్యక్షం కావడం కదా, ఇంద్రియాలకు అతీంద్రియ గమ్యమైంది కదా మోక్షం అనేది. మనం ఈ కళ్ళతో చూడడం లేదు, అక్కడ ఆ మోక్షం ఎలా ఉంటుంది అది కూడా చూడటం లేదు. అది సందిగ్ధత ఉంది. అంటే సందిగ్ధత అంటే పడాల్సిన మహోదయ అవసరం ఇప్పుడు ఈ శబ్దాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ అనుభవమే ఆ మోక్ష స్థితికి దారిస్తుంది అని అర్థము. ఏం కాదు, వాక్యం ద్వారా ఏదైతే శబ్దం ద్వారా ఏదైతే అర్థాల యొక్క సమూహం చేత ఏదైతే వాక్యార్థ జ్ఞానం కలుగుతుందో అది నిత్యమైంది. వాక్యార్థ జ్ఞానంలో ఏదైతే అర్థం బోధపడుతుందో అది నిత్యమైంది, యథార్థంగమైంది, సత్యమైంది. అది ఎలాగైతే లోకంలో ఒక వాక్యం చెప్తే అయితే అర్థం యథార్థంగా ఉంటుందో, అలాగే వేద వాక్యం చేదైతే ఒక అర్థం చెప్పుందో అది యథార్థంగా మోక్షం ఉంటుంది. దాన్ని సందేహపడాల్సిన అవసరం లేదు. అంతవరకే. ఓకేనా? ఈ రకంగా మొత్తానికి వేద అపౌరుషేయము అని చెప్పి ఈ రకంగా ప్రతిపాదించారు అనమాట. అస్తు మహోదయ, చాలా బాగుంది మహోదయ. అలాగే తర్వాత మనకు ఇప్పుడు నెక్స్ట్ వేద అపౌరుషేయత్వ అధికరణం. వేడవ అధికరణం వేదవాక్యం ద్వారా అర్థం బోధపడుతుంది, వేదవాక్యం ద్వారా అర్థ జ్ఞానం కలుగుతుంది చెప్పి చెప్పుకున్నాము. ఓకేనా? ఇప్పుడు వేదము అపౌరుషేయమని మనం సిద్ధించుకున్నాం. అనేక రకాలుగా మనం ముందు పథకాలలో అర్థం చేసుకున్నాం. వేద అపౌరుషేయం అని చెప్పి సిద్ధించింది, రకరకాల సిద్ధాంతి దాన్ని నిరూపించారన్నమాట. అయినప్పటికీ కూడా పూర్వపక్షికంగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట. అందుకే దాని స్పష్టీకరణకు మళ్ళా ఈ అధికరణం ప్రారంభించబడుతుంది. ఏది? వేద అపౌరుషేయత్వ అధికరణం. ఏంటి? వేద అపౌరుషేయత్వ అధికరణం అంటే ఇప్పుడు అధికరణం అంతా కూడా ఆ పూర్వపక్షి ఏం ప్రతిపాదిస్తా అంటే వేదము పౌరుషేయం, పురుషుని ద్వారా కృతకమైంది. ఈ శబ్దానికి ఈ అర్థం ఈ శబ్దం అని చెప్పి అలాగే ఉత్పన్నం చేయబడింది, పురుషుని ద్వారా నిర్మించబడింది. ఈ వేదాలను కూడా పురుషుని చేత నిర్మించబడ్డాయి. ఎందుకంటే ఆ వేదంలో ఉన్నటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక పేరు చేత అవి ఉల్లేఖించబడ్డాయన్నమాట. వేదంలో ఏవైతే వచనాలు ఉన్నాయో, వాక్యాలు ఉన్నాయో ఏదో ఒక నామకరణం చేత ఉల్లేఖించబడ్డాయి. ఈ నామకరణాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి వేదము పౌరుషేయము, పురుషుని ద్వారా నిర్మించబడింది. వేదంలో ఏవైతే వాక్యాలు ఉన్నాయో పురుషు నిర్మితమైంది, కృతకమైనటువంటి ఉత్పన్నం చేయబడ్డాయి. ఇది అపౌరుషేయం కాదు, నిత్యం కాదు అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపిస్తారు. మొట్టమొదటి సూత్రం అతనిది అనమాట. వేదాంశ్చ, వేదాలు ఏవైతే ఏకే, కొంతమంది ఏమంటే సన్నికర్షం పురుషాఖ్యాయ, ఈ సంబంధం అనేది పురుషుని ద్వారా కథనం చేయబడ్డాయి, చెప్పబడ్డాయి, పురుషకృతమైనటువంటివి. వీటి యొక్క సన్నికర్ష సంబంధం అనేది పురుషుని ద్వారా వ్యక్తం చేయబడింది, పురుషుని ద్వారా నిర్మించబడింది. ఈ వేదాలను ఏవైతే ఉన్నాయో పురుషకృతమైనటువంటివి అని చెప్పి పూర్వపక్షి మళ్ళా తన విషయాన్ని ఇంకా పూర్వంలో ప్రస్తావించాడు. మళ్ళీ కూడా పురుషకృతమైందని చెప్పి వేదాలను చెప్పడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు, కొన్ని భిన్న ప్రయోగాల ద్వారా, భిన్న ప్రయత్నం ద్వారా. అది అధికారం అంటే మనం చూద్దాం. దానికి సమాధానంగా ఇది కాదని చెప్పి నిరూపిస్తాడు. వేదం అపౌరుషేయమైంది, వేద జ్ఞానం అపౌరుషమైంది, వేదవాక్యాలు అపౌరుషమైనవి. అందుకే వేదవాక్యాలు ఏదైతే అర్థం బోధపడుతుందో అది యథార్థమైంది, నిత్యమైంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అదేంటో రేపు చూద్దాం. ఫస్ట్ భాష సరళంగా ఉంది, మళ్ళీ ఒకసారి చూడండి. ఒకసారి వచ్చినా రాకుండా మీరు పైన ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే పదాన్ని హిందీ వచ్చినా రాకుండా చదివితే మీకు పదాల యొక్క కించిత అవగాహన కలిగినప్పుడు మీకు చెప్పేటప్పుడు ఇంకా సరళంగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ రకంగా విషయాన్ని ఈ అధికారం చెప్పుకున్నాం. నెక్స్ట్ అధికారం రేపు చూద్దామండి. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః,
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.